గోమాత జై జై గోమాత అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి నెల మొదటి ఆదివారం కార్మిల్ సేవా సదనికి మనం ఆహార పదార్థాలు తీసుకొని వస్తున్నాం. ఈరోజు ఒక గుప్తదాత సొంత ఖర్చులకు మొత్తం భరించి ఆహార పదార్థాలు వీరికి అందించారు. ఆ గోమాత ఆశీస్సులతో వారి కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవించాలని చెప్పేసి ఆ దేవదేవుడినైన వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులతో వాళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇలాగా ప్రతి ఆదివారం ప్రతిరోజు మన పోతురాజు గారు, శేషం గారు, బ్రహ్మం గారు, గుంటుపల్లి రామకోటేశ్వరరావు గారు ఇలాగా ఎంతోమంది అన్నవితన కార్యక్రమం చేస్తున్నారు. గోసేవా కార్యక్రమంలో ఈరోజు పాల్గొన్నవారు చెన్నం పోతురాజు గారు, శేషమ్మ గారు, సెక్రటరీ రామాంజనేయులు గారు, బ్రహ్మం గారు, గుంటుపల్లి రామకోటేశ్వరరావు గారు, ఐనవోలు శ్రీనివాసరావు గారు మరియు వాళ్ళ బావమరిది రామ్ గారు పాల్గొన్నారు. వారందరికీ ఆ గోమాత ఆశీస్సులతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఈ విధంగా ప్రతిరోజు అన్నదానానికి మరియు స్వామి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. జై గోమాత, జై గోమాత, జై గోమాత, జై గోమాత, జై గోమాత, జై గోమాత, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై హింద్. ప్రియమైన మిత్రులారా, ఇప్పుడే మనకి నంబూరు దగ్గర కాశీ విశ్వనాథ గోసేవా గోసంఘంలో మన సార్ వచ్చారు, శర్మ గారు. వీరే దాన్ని స్థాపించారు. ఇటీవల కాలంలో అగ్నికి ఆ గోశాల ఆహుతైంది. ఆ విషయం మీ అందరికీ తెలుసు. మన ట్రస్ట్ తరపున 2 ట్రాక్టర్లు ఎండుగడ్డి తోలించడం జరిగింది. అనుకోకుండా స్వామివారు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. స్వామివారు దాని స్పందన తెలియజేయండి. మొన్న కూడా మిస్ అయ్యాం మనం. ఇవాళ రోజున ఇప్పటికి మన గోశాలలో అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ వారు కానీ ఇతర గోభక్తులు కానీ ఇప్పటి వరకు మనం ఒక 5 ట్రక్కుల వరకు సమకూర్చుకున్నాము. ఈ 5 ట్రక్కుల మేతలో ఆల్రెడీ ఒక ట్రక్కున్నర మేత తినడం అయిపోయింది. ఒక భక్తుడు 10 రోజుల నుంచి ప్రతినిత్యము కూడా ఒక 80 కట్టలు పచ్చి మేత పంపిస్తున్నారు. అరండాలపేట శివాలయం దగ్గర ఓ పంతులు గారి చేత ద్వారా ప్రేరేపణతో పంపిస్తున్నారు. అందరూ కూడా కాస్త ఎవరైనా కానీ సహకరించి ఆ తల్లులకు మేత ఏర్పాటు చేయమని విన్నపం. జై గోమాత, జై గోమాత, గావో విశ్వస్య మాతరః, సర్వే జనాః సుఖినో భవంతు. శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాపార్వతిరాజరాజేశ్వరి బాలా త్రిపుర సుందరి బరాభట్టారికా కాచాయని పరమర్షి చండీదేవి పరిపూర్ణ అనుగ్రహ సిద్ధిరస్తు. అఖండ ధన కనక వస్తువాన సముద్రస్తు. సర్వే జనాః సుఖినో భవంతు. వీరు రీసెంట్గా అఘోరగా తీసుకున్నారు. అమ్మవారి యొక్క దీక్షలో ఉంటూ ఉన్నారు. ఏ రోజు పానీయాలు కానీ ఆహారం కానీ తీసుకోవట్లేదు స్వామి. కేవలం వాటర్ మాత్రమే తీసుకుంటున్నారు, లేదా కొంచెం పాలు తీసుకుంటున్నారు. టీ కానీ ఏమీ తీసుకోవట్లేదు. ఇలాగ 40 రోజుల నుంచి ఇప్పటి వరకు ఉంటూ వస్తున్నారు. వీరి దగ్గరికి ఏదైనా పరిష్కారం కావాలంటే వెళ్ళినట్లయితే డెఫినెట్గా మన సమస్యకి పరిష్కారం చూపిస్తూ వస్తున్నారు. వీరు ఎప్పుడన్నా ఆహారం తినాలంటే కేవలం ఒక గుప్పెడి బియ్యంతో తన సొంతగా కుకింగ్ చేసుకొని మొదటి 3 ముద్దలు కాకి పెట్టి 4వ ముద్ద ఎంతైతే మిగులుతుందో ఆ ఒక్క ముద్దతోనే తన యొక్క ఆకలి తీర్చుకొని మన యొక్క అఖండ భారతం మంచిగా ఉండాలని దీక్ష తీసుకొని చేస్తున్నారు. అసలు మా దీక్ష ఒకటేనండి, గోమాతని జాతీయ జంతువుగా ప్రకటించాలి అని మేము సంతకాలు కూడా సేకరిస్తున్నాం. ఎవరైనా దగ్గరికైనా పేపర్లు వస్తే యోగి గారు, మోడీ గారు మా యొక్క అభిప్రాయం అంతా ఏమిటంటే మన హిందూ ధర్మం నిలబడాలి అనుకుంటే జాతీయ జంతువుగా ప్రకటించాలనేసేసి పూర్తి స్థాయిగా మేము అదే దాని మీద ఉన్నామండి. అందరూ కూడా మీకు ఎక్కడైనా కనుక సంతకాలు కనుక కనపడితే కనుక అందరూ అక్కడ సంతకాలు చేయమని ప్రార్థన చేస్తున్నాం. జై గోమాత, జై గోమాత, జై గోమాత, జై గోమాత, జై భారత్ మాత, జై జై కిసాన్, జై జవాన్. జై. ధన్యవాదాలు స్వామి.